సువార్తవాణి యేసుక్రీస్తు ప్రభుని సువార్తవాణి నిత్య జీవపు సువార్తవాణి నిత్య జీవములోకి చేర్చి సువార్తవాణి సువార్తవాణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపతో ఈ యొక్క టీవీ పరిచయను మరి ప్రారంభించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నారు. దైవకృప టీవీ ఛానల్ యజమాన్యం వారికి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా సువార్తవాణి ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులతో దేవుని పరిచయం చేయాలనే ఆశను కలిగి ఈ యొక్క ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకమైన ఆత్మను రక్షించడానికి, అలాగే అనేక మంది సేవకులను బలపరచడానికి, ఆ సంఘములను బలపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో ముందుకు వెళుచుండగా మరి దేవుడు ఇంకనూ ఈ నూతన సంవత్సరంలో దేవుని పరిచర్య కొరకు, ఆయన రాజ్యం కొరకు శ్రమించాలి అనే ఆశతో ముందుకు వెళుచుండగా మీ ప్రార్థన అవసరతలు మాకు ఎంతగానో అవసరమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరలోకమందున మా పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామముకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో నైనా సువార్తవాణి టీవీ ప్రేక్షకులతో నైనా నీ వాక్యాన్ని పంచుకొనిచుండగా నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు మాకు దయచేయమని అడుగుచున్నాం. నీ పరిచర్యలో నూతనమైన ఉజ్జీవాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. నాయనా, మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో నైనా జీవిస్తున్నప్పుడు నైనా అనేకమైనటువంటి విషయాలను ఈ లోకానికి బోధించి వెళ్ళి ఉన్నారు. అవును తండ్రి, మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి ఈ గొప్ప ఆజ్ఞను బట్టి నాయనా మా జీవితాల్లో నీ పరిచర్య కొరకు నాయనా ఆత్మను రక్షించడానికి అనేక విధములుగా నీ సువార్తను మేము ప్రకటిస్తూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో దైవకృప టీవీ ఛానల్ ద్వారా నాయనా ఈ సువార్తవాణి అనేటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సువార్త కార్యక్రమాన్ని మేము ప్రారంభించి ముందుకు వెళుచుండగా నూతనమైన ఉద్యోగాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాము. ఒక్క ఆత్మైనను రక్షింపబడాలి అనే ఆశతో మేము ముందుకు వెళుచున్నాం తండ్రి. మా దేశంలో మా ప్రాంతాల్లో అనేక మంది నాయన నీ సువార్తని తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నారు. అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోవచ్చు ఉన్నవి నాయన. ఒక్క ఆత్మైనను రక్షింపబడినట్లయితే నాయన పరలోక రాజ్యంలో మీరు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారని నీ లేఖనం మాకు బోధిస్తూ ఉన్నది. అందును బట్టి నీ దీవెనలు మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఈ సమయంలో నీ బిడ్డలతో మేము మాట్లాడుచుండగా ఎవరెవరైతే నాయన నీ వాక్యాన్ని వినుచున్నారో ఆత్మీయంగా వారిని బలపరచమని అడుగుచూ ఉన్నాం. ఈ సువార్తను ఇంకనూ కూడా నూతనమైనటువంటి ఉద్యమంతో ముందుకు తీసుకుని వెళ్ళాలని నాయన ఆశపడుచుండగా నీ దీవెనలు మా మీద ఉంచమని అడుగుచూ ఉన్నాం. మరొకసారి నాయన మా ప్రార్థన మీ పాద సన్నిధిని చేరనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి దీవెనలతో మనం నింపుచూ ఉన్నారు. కానీ మనం తెలుసుకునేటువంటి విషయాలు అనేకమైనవి ఇంకా ఉండి ఉన్నవని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన యొక్క ఆత్మని ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ ఆత్మను పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉండి ఉన్నారు. దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడో అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉండి ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మరి దేవుడు ఒక మార్గాన్ని చూపించున్నాడు. ఆ మార్గంలోనికి వెళ్ళాలనే ఆశతో ఉండాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు. కానీ ఈ లోకం తెలుసుకోలేకపోవచ్చింది కాబట్టి మరి ఈ యొక్క సువార్త అనేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుడు ఈ లోకాన్ని వెలిగించాలని, ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలనే ఆశతో దేవుడు కొంతమందిని ఈ లోకంలో ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ దైవజనుల ద్వారా ఈ సువార్త ప్రకటింపబడుతుంది. ఒక్క ఆత్మైనా రక్షింపబడాలి అనే ఆశతో ప్రతి ఒక్క సేవకుడు ముందుకు వెళుచుండగా దేవుడు వారిని దీవిస్తూ ఇంకనూ ఉద్యోగంగా వారితో అనేక కార్యక్రమాలు చేయాలనే ఆశను దేవుడు కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఆశను మరి నేను కూడా కలిగి ఉండి దేవుని పరిచయం చేయాలి,
దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలనే ఆశతో ప్రారంభించినటువంటి ఈ యొక్క టీవీ పరిచర్య సువార్తవాణి అయినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వారము మరి మీ యొక్క టీవీల ద్వారా దేవుని వాక్యాన్ని మరి అందిస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఇంకొను ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక విషయాన్ని నేను నా మధ్యలో ఉన్నటువంటి ఒక మాటను తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారి కొరకు వారు ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉండి ఉన్నారని నమ్ముచున్నారు. వారు ఎందుకు పుట్టారో, ఎందుకు మరణిస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోచున్నారనే విషయాన్ని వారు తెలియకుండానే వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. అలా ముగించకూడదని చెప్పి వారికి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ సమయంలో ఆది అంతము అనేటువంటి ఒక సందేశాన్ని నేను సిద్ధపాటు చేసుకుని మరి ఈ యొక్క టీవీ ద్వారా మీతో మాట్లాడుచూ ఉన్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది అంతము అనేటువంటి మాటను మనం విన్నట్లయితే ఆ మాటలోనే ఒక అర్థం కనిపిస్తుంది. ఆది అనగా ఒక ప్రారంభము, ఆరంభము, ద బిగినింగ్ అని తెలియజేస్తూ ఉన్నది. ప్రతి కార్యక్రమానికి ఒక ఆరంభం ఉంటుంది. ప్రారంభం లేకుండా ముగింపు లేదు. ఒక ముగింపు ఉండాలి అంటే ఒక పరిష్కారము ఉండాలి. ఆ పరిష్కారం ఏంటో మనం తెలుసుకోబోచున్నాం. ఆరంభం ఏంటో మనం తెలుసుకోబోచున్నాం. ఒక ముగింపు అనగా ఏమిటో తెలుసుకోబోచున్నాం. ఈ లోకంలో చాలామంది ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొందరు చాలా మంచి రోజులు చూసుకొని, మంచి సమయం చూసుకుని ప్రారంభించాలనే ఆశను కలిగి ఉంటారు. గడియారంలో సెకండ్లతో సహా చూసుకొని ప్రారంభించాలి అనే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. సమయాన్ని ఎంతో ఆతృతంగా ఆ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలండి. అవునండి, చాలా మంచి కార్యక్రమమే, మంచి ఆలోచనే. ఎందుకనగా ఏదో మంచి జరగాలి అనే ఆశ వారిలో ఉంటుంది. మంచిగా ప్రారంభించినట్లయితే, మంచి దినాన్ని ఆరంభించినట్లయితే అన్నీ కూడా మంచి కార్యాలు జరుగుతాయని వారు అనుకుంటూ ఉన్నారు. లోకంలో ఒక మాట ఉన్నది, ఆరంభ శూరత్వం అని. కొంతమంది ప్రారంభిస్తారు చాలా ఉద్యమంగా, చాలా ఆశతో ప్రారంభిస్తారు. కానీ ముగింపు వచ్చేటప్పటికి ఏమాత్రము కూడా వారిలో నిరీక్షణ లేకుండా దాన్ని అప్పుడే ముగిస్తూ ఉంటారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కానీ చివరి వరకు కూడా వారి జీవితాల్లో దాన్ని ముగించడానికి ఇష్టపడరు. ఉదాహరణకి వారి యొక్క చదవాలి, బాగా ఉండాలి, గొప్ప కార్యములు చేయాలని ప్రారంభిస్తారు విద్యార్థులు. కానీ ఆ యొక్క ఆరంభంలో చదువుతారు కానీ చివరికి వచ్చేటప్పటికి వారు తొలగిపోతూ ఉంటారు. అలాగే చాలామంది చూస్తూ ఉన్నాం, మాకు ఉద్యోగాన్ని కలిగి ఉండాలని చెప్పి ఒక ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. కానీ ఆ ఉద్యోగంలో ఉన్న తర్వాత కొంతకాలం మాత్రమే వారు సహనంగా ఉండి తర్వాత అసహనంతో ఆ యొక్క ఉద్యోగాన్ని ముగిస్తూ ఉంటారు. జీవితంగా ఉండటం కాదు కానీ ఆరంభించాము అంటే ఒక దర్శనాన్ని కలిగి దేవుని కొరకు నేను ఒక మంచి కార్యం చేయాలి అనే ఆశతో ఉండాలి. కానీ వారు సొంత ఆలోచనలు కలిగి ఆలోచన లేకుండా ముగించాలి అనేటువంటి తలంపు ఉండకూడదని నా యొక్క ఉద్దేశం. సరే, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సమయం అవుతుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ ఆది అంతం అనేటువంటి యొక్క వాక్య సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారనే ఆశతో నేను ఉండి ఉన్నాను. ప్రతి ఆరంభానికి అది ఒక ఆరంభం అని మనం చెబుతున్నట్లుగా అయితే ఎవరో ఎక్కడో ఆరంభించారని అర్థమవుతున్నది. ప్రారంభము అనగా ఒక ముగింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఆ కార్యక్రమం అని నా యొక్క ఉద్దేశము. ఆరంభం కొరకు ఎవరో ఎక్కడో భద్రపరిచి ఉండాలని నా యొక్క ఆలోచన. ఆరంభాన్ని ఈ లోకం చరిత్ర అని నామకరణం చేసింది. నిజానికి చరిత్ర అంటే ఈరోజు మనము చేసినటువంటి కార్యక్రమం లేదా ప్రారంభించిన కార్యక్రమమే రేపటికి చరిత్రగా పిలువబడుచు ఉన్నది. ఆ చరిత్రను తెలుసుకోవడానికి మానవుడు చాలా సమయాల్లో తన సమయాన్ని ఎంతగానో వెచ్చిస్తూ పరిశోధిస్తూనే ఉన్నాడు. అలాగే పరిశోధిస్తూనే ఉన్నవారు ఒక నూతనమైన విషయాన్ని తెలుసుకోవాలనే ఆశతో వారు కనిపెడుచు వాటిని రాబోయే తరానికి ఒక చరిత్రగా అందిస్తూ ఉన్నారు. ఆ చరిత్ర కొరకే ఈ లోకము ఆ సంఘటనల కొరకే వెచ్చిస్తూ ఉన్నది. ఆ సంఘటనల కొరకే ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే సృష్టి అంతటిలో ఆకాశం నుండి క్రింద భూమి మీద ఉన్న పశు పక్షాదులు అన్నిటిలో మానవుని సృష్టి అనగా మానవుని ఆరంభము చాలా ఆశ్చర్యంగాను ఆలోచింపజేసేదిగా ఉన్నది. ఈ సృష్టిలో ఉన్న సమస్త పక్షులకు, జంతువులకు, జలరాశులకు, ఉన్న ప్రాణులకు ప్రాణం ఉన్నప్పటికీ అవేవి ఒకరికొకరు సంభాషించుకోలేనటువంటి పరిస్థితులు ఉండి ఉన్నవి.
ఎందుకనగా వాటికి ఒక భాష లేదు, కానీ మానవునికైతే ఒక భాషను దేవుడు ఒక వరంగా ఇచ్చున్నాడు. ఒక సుఖ సంతోషములు, దుఃఖము, ఆనందం అన్నీ కూడా ఒకరికొకరు పంచుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఒక భాషను మనకి ఇచ్చున్నాడు. మనకు ఉన్నటువంటి సమస్తము కూడా వ్యక్తపరచుకోవడానికి దేవుడు మానవాళికి ఒక వరాన్ని భాషగా ఇచ్చున్నాడు. ఆదిలోనే మానవుని సృజించినప్పుడే ఒక వరాన్ని ఇచ్చున్నాడు. ఆ వరం ద్వారానే ఈరోజు మానవాళి యొక్క చరిత్రను మనం తెలుసుకోబోచు ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మానవునికి ఒక అతీతమైన శక్తి అయినటువంటి వాక్చాతుర్యమును అనగా భాషను కలిగి ఒక ప్రత్యేకమైన జీవిగా జీవిస్తూ ఒక ఆరంభాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భాష వలననే తన ఆరంభాన్ని అనగా తన ప్రారంభాన్ని, తన ఉనికిని తెలుసుకోవాలనే ఆశను కలిగి పరిశోధిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఏమిటి ఆ ఆరంభము, ఏమిటి ఆ ప్రారంభము, ఏమిటి ఆ ఆది, ఏమిటి ఆ అంతములో ఏమి జరగబోచున్నది అనే ఆశ, ఆలోచన కలిగి ముందుకు వెళుచు ఉన్నాడు. ఈనాటికి తెలుసుకోలేకపోవచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తన ఆరంభం కొరకే కాదు, తన జ్ఞానాన్ని వినియోగించి సృష్టి రహస్యాల కొరకు పరిశోధిస్తూనే ఉన్నాడు. కానీ ఈనాటికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూనే ఉన్నాడు, రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. మానవాళి యొక్క ఉనికి ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ ఇది ఆది, ఎక్కడ ఆరంభము అనేటువంటి ఆలోచనతో. కానీ ఈనాటికి కూడా తెలుసుకోలేనటువంటి విషయముగా ఈ లోకంలో ఉండిపోయింది. కావున ఆ విషయాన్ని బయటకు తీసుకుని రావడానికి, ఆ విషయాన్ని బయలుపరచడానికి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యక్రమాన్ని మనం చూడబోచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఆరంభమో ఏది ప్రారంభమో తెలుసుకోవాలనే ఆశతో మానవుడు తన జీవితంలో అనేకమైన పరిశోధనలు చేస్తూ కూడా తన జీవితంలో ఈ యొక్క ఆరంభాన్ని తెలుసుకోకుండానే తన యొక్క జీవితాన్ని ముగిస్తూ అంతమైపోచున్నాడు, ఆవిరైపోచున్నాడు, ఒక గడ్డి పువ్వు వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులారా, ఏది ఆదో, ఏది ఆరంభమో, ఏవి అంతమో తెలుసుకోలేక ఈ అనంతలోకంలో ఆవిరైపోవచ్చు, గడ్డి పువ్వు వలె ఆరిపోవచ్చు, అంతమైపోవచ్చు ఉన్నాడు. కావున ఏది ఆరంభమో ఏది అంతమో మానవుడు కనీసం తెలుసుకోలేకపోవచ్చున్నాడు. కాబట్టి ఈ సర్వ సృష్టిని చూస్తూ కూడా, పరిశీలిస్తూ కూడా ఏది ఆరంభమో, ఎక్కడ ఆరంభమో తెలియక నలిగిపోవచ్చు, కుమిలిపోవచ్చు ఉన్నాడు. కాలాంతరమైపోవచ్చు, కాటికి పోవచ్చు ఉన్నాడు. ఇది ఎన్నటికీ ఒక రహస్యముగా వారి యొక్క జీవితాల్లో మానవాళికి మిగిలిపోవచ్చునే ఉన్నది. ఈ రహస్యాన్ని బయలుపరచాలనే, ఈ ఆరంభాన్ని బయలుపరచాలనే ఆశ కలిగి ప్రకటించాలనే ఉద్దేశంతో మేము ఉండి ఉన్నాం. కానీ ప్రియ సహోదరులారా, అన్ని భాషలలో అందరూ సంభాషించుకోగల ఈ మానవులు వారి ఉనికిని, సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండానే వారి ప్రాణాలు పెట్టుచున్నారు, అంతమైపోచున్నారు. అని సృష్టి ఆరంభము వెనుక ఎవరు ఉన్నారో తెలియాలి అనే మానవుని భాషలోనే చెప్పాలి అని ఆ ఆది సంభూతుడు ఒక పురాతన భాషతో మాట్లాడి ఈ సృష్టి రహస్యాన్ని, ఆది అంతములను మానవుని చేత ఆయన ఆత్మతో ఆరంభించి ముగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది సంభూతుడు ఎవరో, ఎప్పుడు ఈ మానవాళిని, ఈ సృష్టిని ఆరంభించాడో తెలియపరచాలి అనే ఈ లోకమునకు ఒక శ్రేష్టమైన గ్రంథాన్ని మానవాళికి బహుకరించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రంథమే ఈ సృష్టి ఆరంభాన్ని, మానవుని యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తూ ఆదియందు అనే మాటతో ఆ గ్రంథము ప్రారంభించబడి ఉన్నది. ఆదియందు ఏమి ఉండెనో, అది ఎక్కడ ఉండెనో, ఆదియందు ఎవరు ఉండెనో తెలియజేస్తూ మానవాళిని వెలిగిస్తూ ఉన్నది. ఆ ఆరంభ గ్రంథమే ఈ లోకానికి దేవుడు బైబిల్ గ్రంథము అనేటువంటి గ్రంథాన్ని సర్వ మానవాళికి ఆధారంగా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, అన్ని భాషలలో అందరూ సంభాషించుకోగల ఈ మానవులు వారి ఉనికిని, ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండానే వారి జీవితాలని, వారి ప్రాణాలు విడిచిపెడుచు ఉన్నారు, అంతమైపోచు ఉన్నారు. అని ఈ సృష్టి ఆరంభము వెనుక ఎవరు ఉన్నారో తెలియచేయాలి అని, మానవుని భాషలోనే చెప్పాలి అని ఆది సంభూతుడు ఒక పురాతనమైన భాషతో మాట్లాడి ఈ సృష్టి రహస్యాన్ని, ఆది అంతములను మానవుని చేత ఆయన ఆత్మతో ఆరంభించి ముగించెను.
ఆది సంభూతుడు ఎవరో, ఎప్పుడు ఈ మానవుని ఈ సృష్టిని ఆరంభించాడో తెలియపరచాలి అని ఈ లోకమునకు ఒక శ్రేష్టమైన గ్రంథాన్ని మానవాళికి బయలుపరచెను, బహుకరించెను. ఆ గ్రంథమే ఈ సృష్టి ఆరంభాన్ని, మానవుని యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తూ ఆదియందు అనే మాటతో ప్రారంభించబడి ఆదియందు ఏమి ఉండెనో, అది ఎక్కడ ఉండెనో, ఆదియందు ఎవరు ఉండెనో తెలియజేస్తూ మానవులను వెలిగిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆరంభ గ్రంథమే బైబిల్ గ్రంథము. ఈ గ్రంథమే సర్వ మానవాళికి ఆధారమై ఉన్నది, సర్వ చరిత్రకు ఆధారమై ఉన్నది, ఆరంభమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండము అనగా ప్రారంభ గ్రంథము. దేవుని యొక్క సృష్టిలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములలో మనము తెలుసుకోవాలి. ఆదిలో ఏమున్నది, ప్రారంభంలో ఏమున్నది అని తెలుసుకోవాలి అంటే ఆది గ్రంథాన్ని చూడాలి. ఆది గ్రంథమే ఈ లోకానికి దేవుడిచ్చినటువంటి బైబిల్ గ్రంథము అనగా పరిశుద్ధ గ్రంథము. ఆ బైబిల్ గ్రంథాన్ని, ఆ ఆది గ్రంథాన్ని, ఆ ఆది కాండమును మనం చూస్తేనే ఈ యొక్క ఆది, ఆరంభము, ప్రారంభము మనము తెలుసుకోగలుగుతాము. దేవుడిచ్చినటువంటి మానవాళికి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి, ఒక అతీతమైనటువంటి గ్రంథాన్ని దేవుడు ఈ లోకానికి ఇచ్చినాడు. ఈ గ్రంథాన్ని చూడలేనట్లయితే, చదవలేనట్లయితే ఈ ఆరంభాన్ని మానవుడు తెలుసుకోకుండానే వారి జీవితాల్ని ముగించబోచు ఉన్నాడు, అంతమైపోవచ్చున్నాడు, ఆవిరైపోవచ్చున్నాడు. ఏది ఆదో ఏది అంతమో తెలుసుకోవాలనే దేవుడు ఈ లోకానికి, ఈ మానవాళికి ఈ గ్రంథాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒకసారి ఆ గ్రంథంలో ఏముందో మనం చూద్దాం, ఆరంభం ఎలా ఉందో మనం చూద్దాం. ఈ లోకంలో ఏ గ్రంథానికి లేనటువంటి ఆరంభాన్ని దేవుడు ఈ గ్రంథానికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన గ్రంథాలు ఉండవచ్చు, అనేకమైన పుస్తకాలు ఉండవచ్చు, కానీ ఏ గ్రంథము కూడా ఆరంభం గురించి చెప్పడానికి అవకాశం లేదు. వారి గ్రంథాల్లో మనం చూసినట్లయితే, చదివినట్లయితే ఎక్కడా కూడా ఆరంభము తెలియదు, ముగింపు తెలియదు. కేవలం ఒకే ఒక గ్రంథానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చున్నాడు. దేవుడు మనుషుల యొక్క మాటలతో, భాషలతోటే వారి యొక్క గ్రంథాన్ని వ్రాయించి ఉన్నాడు. అర్థం కాని భాషలో మాత్రం కాదు, కానీ అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథాన్ని దేవుడు ఇచ్చున్నాడు. ఆ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు అంటే ఆ గ్రంథాన్ని కనీసం జీవితంలో ఒక్కసారైనా పరిశీలన చేసినట్లయితే ఆ అంతము, ఆరంభము మనం చూడగలుగుతాము. ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము అనగా ప్రారంభ గ్రంథము, జెనెసిస్ అని ఇంగ్లీష్లో పిలువబడుచు ఉన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి గొప్ప మాటతో ప్రారంభించబడినటువంటి ఆది కాండము, ఆది గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాట ఏ గ్రంథంలోని మనం చూడలేము, ఎవరి గ్రంథంలో కూడా మనం చూడలేము, కానీ దేవుని యొక్క గ్రంథం ఇది. ఆరంభ గ్రంథము, ప్రారంభ గ్రంథము మాత్రమే మనం చూడగలము. ఆది యందు అనేటువంటి ఈ మాట పాత నిబంధనలో 72 సార్లు ద వర్డ్ బిగినింగ్ అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. పాత నిబంధనలో 72 సార్లు మనం ఆది యందు, ప్రారంభము, ఆది లేదా మొదటి అనేటువంటి మాటల అర్థాన్ని ఇచ్చినటువంటి మాటను మనము 72 సార్లు పాత నిబంధన గ్రంథంలో చూడగలము. ఇదే మాటను క్రొత్త నిబంధనలో కూడా 66 సార్లు మనం చూడగలుగుతాం. మొత్తము 138 సార్లు ఈ ఆది యందు అనే మాటను మనం చూడగలుగుతాం. ఆది, ప్రారంభము, ఎవ్వరు చెప్పలేనటువంటి ఆదిని, ప్రారంభాన్ని ఈ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఒకసారి చదువుదాం ఈ గ్రంథాన్ని. లోకంలో అనేక మంది ఈ గ్రంథాన్ని చూడకుండానే, చదవకుండానే వారి జీవితాన్ని ముగిస్తూ అంతమైపోవచ్చున్నారు, ఆవిరైపోవచ్చున్నారు. ఎంత బాధకరమైనటువంటి విషయం. ఈ లోకంలో అనేక మంది పరిచర్యలు చేస్తూ ఉచితంగా ఈ గ్రంథాలను వారికి ఇస్తూ ఉన్నారు, కానీ గ్రంథాన్ని ఒక్కసారి కూడా చదవలేకుండానే వారి యొక్క జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. ప్రారంభిస్తారని చెప్పినట్లుగా, ఆరంభ శౌరత్వం అని చెప్పుకున్నట్లుగా ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1 రోజుని, నూతనమైన సంవత్సరంలో ఆరంభించాలి, ఈ గ్రంథాన్ని చదవాలి, మొదటి నుండి చివరి వరకు ముగించాలి అని అనుకుంటారు. కానీ ఒక వారం చదువుతారు, ఒక నెల రోజులు చదువుతారు, మరొక నెల వచ్చేటప్పటికి వారు ముగిస్తూ ఉంటారు. చదవకుండానే వారు ఆ గ్రంథాన్ని ప్రక్కన పెడతారు. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మరొక్కసారి
ఆ ప్రారంభ గ్రంథము ఆదిలో ఏమి జరిగిందో ఒకసారి మనము ఆ గ్రంథాన్ని చూస్తేనే మనకు ఆధారం, కానీ ఏవేవో మాటలు చెప్పుకుంటే మాత్రము అవకాశం లేదు, వేరే విషయాలు చెప్పుకోవడానికి అవకాశము లేదు. కానీ కేవలము ఒక ఆధారం కలిగినటువంటి గ్రంథాన్ని మనము చూడగలిగితే ఆరంభాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఏమీ తెలుసుకోకుండా మన జీవితాన్ని ముగించవద్దు దయచేసి. ఈ సమయంలో ఆది కాండము, ఆ ప్రారంభ గ్రంథంలో ఏ మాటలు ఉన్నాయో మనం చూద్దాం. ఈ యొక్క సర్వ సృష్టి కూడా ఏ విధంగా ప్రారంభించబడినదో తెలుసుకోవడానికి ఒక మూలాధారమై ఉన్నది. ఏకైక ప్రారంభ గ్రంథముగా ఈ లోకంలో నిలిచిపోయినటువంటి ఈ గ్రంథాన్ని మనము చూడబోచున్నాం. ఆది కాండము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటిసారిగా ఆదియందు దేవుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదియందు అనగా ప్రారంభము ఎవరితో ఉన్నదంటే దేవునితో ఉన్నది అని చెప్పబడుతుంది. కానీ ఈ లోకంలో అనేక మంది దేవుడు లేడు అనేవారు ఉండి ఉన్నారు, లేదా దేవుడు ఉన్నా ఏది దేవుడో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఉన్నది. కాబట్టి దేవుడు వేల సంవత్సరాల క్రితమే ఈ మానవాళికి ఒక ఆరంభ గ్రంథాన్ని ఇచ్చున్నాడు. ఈ ఆరంభాన్ని మీరు చూడండి, తెలుసుకోండి. చదివినట్లయితే, చూచినట్లయితే, ఈ సర్వ సృష్టిని మీరు చూచినట్లయితే ఆ ఆదియందు ఎవరు ఉన్నారో, ఆదియందు ఏమి జరిగిందో తెలుసుకుంటారు, తెలుసుకోబోచు ఉన్నారు. చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని చెబుతూ ఉన్నది. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. చాలామంది లోకంలో అసలు ఏమి జరిగింది, వెలుగు ఎక్కడి నుండి వచ్చింది అనే ఆలోచనతో ఉన్నారు. ఇంకనూ వారు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, అనగా పరిశోధిస్తూ ఉన్నారు గొప్ప జ్ఞానంతో. ఎక్కడి నుండి వచ్చింది ఈ వెలుగు, ఎక్కడి నుండి వచ్చింది ఆకాశం, ఎక్కడి నుండి వచ్చింది ఈ భూమి అని. వారికి ఆధారం లేదు, కానీ ఈ గ్రంథంలో మాత్రమే వారికి ఆధారం ఉన్నది. ఎవరు చేసి ఉన్నారు, ఎవరు ప్రారంభించి ఉన్నారో, ఎవరు ఆదిలో ఉన్నారో తెలుసుకోవడమే ఈ ఆది అంతము అనేటువంటి ఈ యొక్క దైవ సందేశాన్ని, యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. ఆస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చీకటి అవుతుంది, పగలొస్తుంది. ఉదయకాలం మనం చూస్తూ ఉన్నాం, రాత్రి చూస్తూ ఉన్నాం. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నది. కొద్దిమంది అయితే చదువుకున్న వారైతే ఈ యొక్క యూనివర్స్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ప్లానటరీ మోషన్ అనేటువంటి ఈ యొక్క సైన్స్ని వారు చదువుతూ ఉన్నారు. వారికి కొంత జ్ఞానం వస్తూ ఉన్నది, కానీ వారు కూడా సంపూర్ణంగా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి కూడా ఆధారమైనటువంటి ఈ యొక్క గ్రంథము, ఈ ప్రారంభ గ్రంథము, ఈ ఆది గ్రంథములో మాత్రమే వారు తెలుసుకోగలుగుతారు. కానీ మరి ఏ గ్రంథంలోని ఈ లోకంలో, మరి ఏ దేశంలో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నది. గమనిద్దాం, ఇంకా చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చాయి ఈ జలాలు, ఏ విధముగా వచ్చాయి ఈ సముద్రము, ఏ విధముగా వచ్చినవి ఈ నదులు అని చెప్పి ఆలోచిస్తున్న వారికి ఒక ఆధార గ్రంథముగా దేవుడు ఈ యొక్క ప్రారంభ గ్రంథాన్ని, ఆది కాండముని ఇచ్చి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఆకాశమని పేరు పెట్టారంటే, అంటే పేరు పెట్టారు. ఆకాశము అని పిలవాలి అని చెప్పడం కూడా ఒక ఆధారమై ఉన్నది. ఈ గ్రంథం మాత్రమే, ఈ ప్రారంభ గ్రంథం మాత్రమే. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు, దీనికి భూమి అని పేరు పెట్టి పిలిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. భూమి అని పేరు పెట్టారటండి. ఆకాశం తర్వాత భూమి అని నామకరణం చేశారట. చూడండి ఎంత ఆశ్చర్యకరమో. ఈ మాటలు ఏ గ్రంథంలో కూడా
లిఖించబడలేదు. ఎవరి గ్రంథాల్లో కూడా ఈ మాటలు రాయబడి ఉండలేదు. అటువంటి శ్రేష్టమైన అతీతమైన గ్రంథాన్ని, అతీతమైనటువంటి ప్రారంభాన్ని దేవుడు ఈ లోకానికి ఇచ్చున్నాడు, ఈ మానవాళికి ఇచ్చున్నాడు. పరిశీలన చేద్దాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. 3వ దినాన్ని దేవుడు ఈ యొక్క బయలాజికల్ విషయాలన్నీ కూడా తయారు చేస్తున్నాడు, సృజించున్నాడని చెబుతూ ఉన్నాడు. ఎలా వచ్చాయి ఈ వృక్షాలు, ఎలా వచ్చాయి ఈ యొక్క విత్తనములను ఆలోచన చేసినట్లయితే మరి ఏ గ్రంథము వివరించటం లేదు, కానీ కేవలము బైబిల్ గ్రంథములో మొదటి గ్రంథము ఆది కాండము మొదటి అధ్యాయము అనగా ప్రారంభ అధ్యాయంలోనే దేవుడు తెలియపరిచాడు ఈ లోకానికి. ఈ విషయాలను తెలుసుకోవడానికి అనేకమైనటువంటి యూనివర్సిటీలను ఈ మానవులు ఏర్పాటు చేసుకుని రీసెర్చ్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలను వారు ఖర్చు పెడుతూ వారేమీ తెలుసుకోకుండానే వారి యొక్క జీవితాలను ముగిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం ఆలోచన చేద్దాం. మరొక వచనము 13వ వచనము 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగాకనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్ట్రానామికల్ సైన్స్ ఇందులో నుంచి పుట్టుకొచ్చింది. ఆరంభ గ్రంథంలో నుండే దేవుడు అక్కడ వ్రాయించి ఉన్నాడు. ఈ యొక్క మాటలను బట్టే పరిశోధన చేస్తూ ఉన్నారు. ఏమిటి నక్షత్రాలు, ఏమిటి ఈ యొక్క సూర్యుడు, ఏమిటి చంద్రుడని, ఇంకా ఎన్ని గ్రహాలు ఈ లోకంలో ఉన్నాయో వాటి కొరకు వారు చూస్తూ ఉన్నారు. ఈ సర్వమానవాళి ప్రారంభిస్తూ వారు ఆలోచిస్తూ ఉన్నారు. కనిపించినటువంటి దృశ్యాలను చూస్తూ వారు తెలుసుకుంటూ ఉండగా అనేకమైన ఆశ్చర్యములు వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రపంచంలో గొప్పదైనటువంటి అమెరికా శాస్త్రజ్ఞులు నాసా ద్వారా అనేక విషయాలు, ఆస్ట్రానామికల్ విషయాలను వారు ప్రతి దినము కూడా ఏదో ఒకటి వారు ఈ లోకానికి అందిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకనూ వారు తెలుసుకున్నటువంటి పరిస్థితిలోనే ఉండి ఉన్నారు. కానీ దేవుడు ఈ ప్రారంభ గ్రంథంలో రాయించి ఉన్నాడు అనే విషయాన్ని ఈ లోకం తెలుసుకోలేకపోవచ్చు అన్నది. అందుకనే దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి ఈ గ్రంథము ద్వారా సమస్త రహస్యమును బయలుపరచండి అని దేవుడు ఈ యొక్క దైవజనులకి ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మినిస్ట్రీ అడ్రస్ పాస్టర్ రెవరెండ్ టి శరత్ బాబు గారు మిషనరీ, ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ గొల్లవిల్లి, ఉప్పులగుప్తం మండలం, తూర్పుగోదావరి జిల్లా. పిన్ కోడ్ నంబర్ 533222. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9000438700.